హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ డ్రైవ్ ఛానల్కి. టుడే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తాము. సో లీగల్ నోటీసెస్. ఓకే, సో ఎందుకంటే చాలామంది జనరల్గా భయపడుతుంటారు. లీగల్ అనే ఒక పదం వినగానే చాలామంది భయపడుతుంటారు. సో నోటీస్ అనగానే, లీగల్ నోటీస్ వచ్చిందనగానే సో చాలామంది భయపడుతుంటారు. సో ఆ టాపిక్ మనం కంప్లీట్గా మనము డీపర్ లెవెల్లో వెళ్ళి మనం డిస్కస్ చేద్దాము. లీగల్ నోటీస్ మనకు బ్యాంక్ ఎప్పుడెప్పుడు పంపిస్తుంది, సో ఎన్ని నోటీసులు పంపిస్తుంది, సో దేనికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, సో ఇలాంటి విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేస్తాము. సో కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది ఈరోజు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో దాంతోపాటు ఇనిషియల్గా మనకు లోన్ డిఫాల్ట్ అయినప్పుడు అసలు స్టేజెస్ ఏముంటాయి మనకి, సో ఏ స్టేజ్లో ఏమవుతుంది, సో హోమ్ విజిటింగ్ ఎప్పుడు అవుతుంది, సో మనకు కాల్స్ ఎప్పుడు వస్తాయి, సో మల్టిపుల్ కాల్స్, ఓకేనా. సో ఏ విధంగా హెరాస్మెంట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, సో ఈ టాపిక్ మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. సో ఇంకో పాయింట్ ఏంటంటే, సో రైట్ ఆఫ్ ఎప్పుడు అవుతుంది, ఎన్పిఏ ఎప్పుడు అవుతుంది, సో ఈ టాపిక్ కూడా మనం కవర్ చేద్దాం. ఓకే, సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో టాపిక్ వచ్చేసి లీగల్ నోటీస్. ఓకే, సో లీగల్ నోటీస్ ఒక పదం వినగానే సో వాళ్ళకి మెయిల్ రాగానే వాళ్ళు జనరల్గా ఒక లోన్ డిఫాల్ట్ అయిన వాళ్ళు భయపడుతుంటారు. సో లోన్ డిఫాల్ట్ అయిపోగానే మనకు జనరల్గా మనకు వచ్చే నోటీసులు ఏముంటాయంటే, డిమాండ్ నోటీస్, దాని తర్వాత లోన్ రీకాల్ నోటీస్, దాని తర్వాత కన్సిలేషన్ నోటీస్, దాని తర్వాత ఆర్బిట్రేషన్ నోటీస్. ఓకేనా, ఈ నోటీస్ మనం జనరల్గా మనకు బ్యాంక్ అనేది మనకు పంపిస్తుంది. ఓకేనా, మన లోన్ డిఫాల్ట్ అయినప్పుడు. ఓకే, సో బ్యాంక్కి రైట్ ఉంది ఆ యొక్క నోటీస్ పంపడానికి. సో దాని తర్వాత ఆర్బిట్రేషన్లో మనం చూసుకుంటే, డిమాండ్ కమ్ ఇన్వొకేషన్ ఆఫ్ ఆర్బిట్రేషన్ నోటీస్, ఇంకోటి అపాయింట్మెంట్ ఆఫ్ సోల్ ఆర్బిట్రేటర్. ఓకే, ఈ నోటీస్ మనం జనరల్ చూసుకుంటాము. సో జనరల్గా ఈ నోటీస్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం అనమాట. ఇది ఆర్బిట్రేషన్ నోటీసా లేదంటే మనకు డిమాండ్ నోటీస్ అని చెప్పేసి. ఓకే, సో దీంట్లో రెండు ఉన్నాయి అనమాట. డిమాండ్ చేస్తున్నాడు, సో ఆర్బిట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, దీంట్లో అపాయింట్మెంట్ ఆఫ్ సోల్ ఆర్బిట్రేటర్ లోపల మనకు ఆల్రెడీ ఒక ఆర్బిట్రేటర్ని అసైన్ చేసిన తర్వాత మనకు దీంట్లో సో ఈ యొక్క నోటీస్ మనకు వస్తుంది. అపాయింట్మెంట్ ఆఫ్ సోల్ ఆర్బిట్రేటర్ అపాయింట్ చేసి మనకి నోటీస్ పంపిస్తాడు, పలానా ఆర్బిట్రేటర్ మీకు అసైన్ అయ్యాడని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు మనకు డిమాండ్ నోటీస్. ఓకే, డిమాండ్ నోటీస్ వస్తే మనం ఏం చేయాలి? ఓకే, డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడు కానీ, అది లోన్ రికాల్ నోటీస్ వచ్చినప్పుడు కానీ, కన్సిలేషన్ ఏ నోటీస్ వచ్చినా ఫస్ట్ మనం ఏం చేయాలంటే రిప్లై ఇవ్వాలి. డిమాండ్ నోటీస్లో మ్యాటర్ ఏముంటుందంటే, సో పైన మనకు అడ్వకేట్ నేమ్ ఉంటుంది. సో జనరల్గా హైకోర్టు అడ్వకేట్లు హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో బ్యాంకు ద్వారా బ్యాంకు వాళ్ళకు హైర్ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళు మనకు ఈ యొక్క డిమాండ్ నోటీస్ పంపిస్తుంటారు. డిమాండ్ నోటీస్లో ఏముంటుందంటే, సో అండ్ సో మీకు లోన్ అది డిఫాల్ట్ అయిపోయింది, సో ఇన్ని మంత్స్ నుంచి ఇన్ని డేస్ నుంచి మీరు కట్టట్లేదు లోను. సో కాబట్టి హియర్ వీఆర్ కాలింగ్ యూ టు పే ద ఎంటైర్ అమౌంట్, వీఆర్ డిమాండింగ్ టోటల్ అమౌంట్. ఓకే, లేదంటే వీఆర్ డిమాండింగ్ 1 ఈఎంఐ, సో లేదంటే వీఆర్ డిమాండింగ్ మనకు ఈఎంఐ మిస్ అయితే ఈఎంఐ, సో వీఆర్ డిమాండింగ్ ఇన్ని ఈఎంఐలు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా పర్సనల్ లోన్ ఏమవుతుందంటే ఒక 1 or 2 ఈఎంఐస్ మిస్ అవుతాయి. ఆ టైంలో వాళ్ళు ఏమవుతారు, కొన్నిసార్లు మనకు ఈ యొక్క 1 or 2 ఈఎంఐస్ డిమాండ్ చేసి పంపిస్తుంటారు. ఓకేనా, కొన్నిసార్లు ఏమంటారు లోన్ రికాల్ నోటీస్లో ఏముంటుందంటే కంప్లీట్గా, ఓకే, సో మీరు డిఫాల్ట్ అయిపోయింది మీ లోన్ కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు పే టోటల్ లోన్ అమౌంట్. సో ఈ విధంగా మనకు వస్తుంది. సో మనకు దీని లోపల సో ఫస్ట్ లోన్ డిఫాల్ట్ అయిపోగానే మనకి ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు January 1 అనుకో డ్యూ డేట్. January 1 మీరు డ్యూ కట్టాలి. ఓకే, ఈ January 1 మీరు డ్యూ కట్టాల్సి వస్తే, ఈ January 1 మిస్ చేశారు, మీరు డ్యూ కట్టలేరు. ఓకే, ఈ January 1 మీరు డ్యూ కట్టకపోతే ఏమవుతుందంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ January 1 0 అనుకుంటే మీకు 30 డేస్ అనుకో ఇక్కడ నుంచి మిస్ అయినప్పుడు దీన్ని ఏమంటారంటే మనకి ఎక్స్ బకెట్. ఓకేనా, ఈ యొక్క ఇనిషియల్ 30 డేస్ని వాళ్ళు ఏమంటారంటే ఎక్స్ బకెట్ అంటారు. ఎక్స్ బకెట్ అంటారు, కొందరు 0 బకెట్ అంటారు. ఓకే, ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ బకెట్. ఓకే, ఎక్స్ బకెట్ కావచ్చు, 0 బకెట్ కావచ్చు. ఓకే, దాని తర్వాత ఈ 60 డేస్ నుంచి, ఈ 30 డేస్ నుంచి ఈ 60 డేస్ అయిందనుకోండి. ఓకేనా, అప్పుడు కేసు ఏమి ఉంటుంది మనకి, సెకండ్ మంత్ రన్నింగ్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి దీన్ని ఫస్ట్ బకెట్ అంటారు. ఈ 30 డేస్ నుంచి 60 డేస్ పీరియడ్ని మనకు ఏమంటారు, ఫస్ట్ బకెట్ అంటారు దీన్ని. ఓకే, ఈ 60 డేస్ నుంచి 90 డేస్ పీరియడ్ని సెకండ్ బకెట్. ఓకే, సెకండ్ బకెట్ అంటారు. ఓకే, మనకు మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది మనకి. జనరల్గా లోన్ డిఫాల్ట్ అయిపోతే January 1 మీకు లోన్ డిఫాల్ట్ అయిపోతే జనవరి ఒక 7th దాకాను 3 డేస్ 7 డేస్ ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
సో ఆ గ్రేస్ పీరియడ్ లోపల మీకు జనరల్గా రిమైండ్ చేస్తారు ఇట్లా పేమెంట్ మిస్ అయిందని చెప్పేసి. దాని తర్వాత మనకు ఎక్కువ కాల్స్ వచ్చేది ఏంటంటే 0 to 30 డేస్ లోపల ఇనిషియల్గా డిఫాల్ట్ అయిపోతుంది కాబట్టి సిస్టంలో మన నంబర్ వేసేసి మల్టిపుల్ కాల్స్ మనకు చేస్తారు. ఓకేనా, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసామా, మళ్ళీ 2 నిమిషాలకు మళ్ళీ ఫోన్ వస్తుంది. ఈ విధంగా వీళ్ళు ఈ ఇనిషియల్ స్టేజ్ లోపల అరేంజ్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎక్స్ బకెట్ లోపల. దాని తర్వాత నెక్స్ట్ ఫైల్ ఫస్ట్ బకెట్ మూవ్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ బకెట్. సో ఈ విధంగా మూవ్ అవుతూ మొత్తం మనకి ఎన్ని బకెట్లు ఉంటాయి? 0 + 6 బకెట్స్. ఓకే, మొత్తం ఎన్ని బకెట్లు మనకు? 0 + 6 బకెట్స్, ఇంక్లూడింగ్ మన ఎక్స్ 0 అనుకోవచ్చు మనం, ఎక్స్ అనుకోవచ్చు. ఓకే, ఈ 0 బకెట్ ఎక్స్ బకెట్ ప్లస్ ఇంకో 6 బకెట్లు ఉంటాయి మొత్తం. సో అలా అనుకుంటే మనకు 7 బకెట్స్ అనుకో. ఇది బకెట్ కావచ్చు, ఇంకో నేమ్ వేరేది ఇవ్వచ్చు. జనరల్గా ఒక నేమ్ ఇచ్చారు అంతే, బకెట్ అని చెప్పేసి. ఓకేనా, ఇంకో నేమ్ కూడా ఇవ్వచ్చు నువ్వు. ఓకే, గ్లాస్ అని ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళ ఇష్టం. కాబట్టి జనరల్గా బకెట్ ఇచ్చారు, ఒక బకెట్ లాగా పెట్టుకోండి. బకెట్ అనేది జనరల్ నార్మల్ టర్మినాలజీ. ఇది డిఫాల్ట్ అయిన నుంచి ఈ విధంగా మనకు క్లాసిఫై చేస్తుంటారు అనమాట. ఈ యొక్క బకెట్ స్టేజ్ వైజ్. ఓకే, కేసు ఈ విధంగా ఉంటుంది. మీరు నా వీడియో చూడొచ్చు, నేను చాలాసార్లు ఏ బకెట్లో కేసు ఉంది అంటే మనకు తెలుస్తుంది. ఏ బకెట్లో కేసు ఉన్నప్పుడు ఎంత ప్రెజర్ ఉంటుందో మనకు తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి మనము డీల్ చేసుకోవచ్చు. ఓకే, ఏజెంట్స్ తోటి. జనరల్గా మనకు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బకెట్ 1 అయిపోయినాయా. ఓకే, సో మనకు ఈ 30 డేస్ లోపల చాలా నంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి. హోమ్ విజిట్ అయ్యే ఛాన్స్. ఓకే, హోమ్ విజిట్. ఓకే, ఈ హోమ్ విజిట్ అనేది ఫస్ట్ బకెట్లో ఎక్స్ బకెట్ లోపల అసలు ఉండదు, జనరల్గా ఉండదు. ఓకేనా, బట్ ఎక్స్ బకెట్లో కూడా కొంతమంది వెళ్తారు, కొన్ని బ్యాంక్స్ విజిట్ చేస్తాయి. బట్ ఇది ఎంత, ఈ ఎక్స్ బకెట్లో హోమ్ విజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటే 10% వేసుకో. ఓకే, రేర్. సో ఇలా 30 డేస్ లోపల ఇనిషియల్గా డిఫాల్ట్ అయినప్పుడు ఎక్స్ బకెట్లో కేసు ఉన్నప్పుడు హోమ్ విజిటింగ్ అయ్యే ఛాన్స్ 10% ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనకు బకెట్ 1లోకి వస్తుంది. ఓకే, బకెట్ 1 లోపల విజిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దట్ టు వెరీ లెస్. ఓకే, దాని తర్వాత ఎప్పుడు మనకు ఈ 60 డేస్ లోపల దీంట్లో హోమ్ విజిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, పెరుగుతుంది, పర్సంటేజ్ పెరుగుతుంది. ఓకేనా, సో పర్సంటేజ్ ఇప్పుడు ఎక్స్ బకెట్ లోపల మనకి ఒక తక్కువ ఛాన్సెస్ ఉంటాయి హోమ్ విజిటింగ్ అయ్యేది. ఓకేనా, దాని తర్వాత కేసు ఫస్ట్ బకెట్లోకి వస్తుంది. ఓకే, ఫస్ట్ బకెట్లోకి వచ్చినప్పుడు పర్సంటేజ్ పెరుగుతుంది హోమ్ విజిటింగ్ అయ్యేది. మళ్ళీ దేని మీద డిపెండ్ అవుతుంది, మీరు కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నారా లేదా. కంప్లీట్గా వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వకపోతే వాళ్ళ అప్డేట్ ఏం దొరకక వాళ్ళ ఇంటికి వస్తారు. సో అది సినారియో. సో దాని తర్వాత సెకండ్ బకెట్లోకి వస్తుంది కేసు, 60 డేస్ to 90 డేస్. ఓకే, సెకండ్ బకెట్లో వచ్చినప్పుడు మనకేమవుతుందంటే జనరల్గా 60 డేస్ to 90 డేస్ అంటే 0-30 అనుకో. సో 31 to మనకి, సో ఇది యావరేజ్ అనమాట జనరల్గా. ఓకేనా, సో 30 వేసుకొని 1 or 2 డేస్ అక్కడిక్కడ, ఎందుకంటే మనకు ఫస్ట్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ అట్లా. సో 1-2 డేస్ పెద్ద మ్యాటర్ కాదు మనకి, బట్ జనరల్ సినారీ ఇది. సో ఈ విధంగా బకెట్లు అనేవి చేంజ్ అయితే ఉంటాయి. సో ఎక్స్ బకెట్ లోపల హోమ్ విజిటింగ్ అంతా భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ బకెట్ లోపల విజిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ టు వెరీ వెరీ లెస్. ఓకే, మళ్ళీ మాకు డిపెండ్ అవుతుంది పల్లెటూరా లేదంటే మనం టౌన్లో ఉన్నామని చెప్పేసి. ఓకే, దాని తర్వాత సెకండ్ బకెట్. ఈ సెకండ్ బకెట్ లోపల మనకు ఎంత ప్రెజర్ ఉంటుందంటే సెకండ్ బకెట్ లోపల, ఎందుకంటే అకౌంటు 90 డేస్ క్రాస్ అయిపోతే ఏమవుతుంది, అది ఎన్పిఏ. ఓకే, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. కాబట్టి సో మనకు ఈ రేంజ్ లోపల చాలా ప్రెజర్ ఉంటుంది. ఓకేనా, కాల్స్ అంతే వస్తాయి. ఓకేనా, సో హోమ్ విజిటింగ్ మన మెసేజ్లు వాట్సాప్లో చాలా మందికి వస్తాయి. ఓకే, మనకు రికవరీ ఏజెంట్లో పంపుతారనమాట. ఏమని వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, ఇంటికి వస్తున్నాం అని చెప్పేసి. ఓకే, సో ఈ టైంలో మనకు హోమ్ విజిటింగ్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు సెకండ్ బకెట్ లోపల. ఓకే, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ గిడ సో ఈ యొక్క అకౌంట్ అది నాన్ పర్ఫార్మింగ్కి వెళ్తుంది కాబట్టి సో వాళ్ళ పైన ప్రెజర్ ఉంటుంది. సో అదే ప్రెజర్ కస్టమర్ పైన డిస్ట్రిబ్యూట్ అవుతుంది కింది దాకా. సో 90 డేస్ క్రాస్ అయిపోతే అకౌంట్ ఎన్పిఏగా ట్యాగ్ అవుతుంది కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే బ్యాంక్ దృష్టి లోపల ఈ అకౌంట్ పర్ఫామ్ చేయట్లేదు 90 డేస్ వన్స్ ఎన్పిఏ ట్యాగ్ అయితే ఆ అకౌంట్ వల్ల సో బ్యాంక్కి ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఓకే, కాబట్టి సో ఇది బ్యాంక్ వాళ్ళు ఎన్పిఏ ట్యాగ్గా కూడా చూసుకుంటారు. ఓకే, ఎందుకంటే జనరల్గా షేర్ మార్కెట్లో కూడా బ్యాంకులు లిస్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఏ బ్యాంక్ యొక్క
ఎన్పిఏ పర్సెంటేజ్, ఎన్పిఏ గ్రాస్ ఎన్పిఏ రేషియో. గ్రాస్ ఎన్పిఏ రేషియో అంటే ఏంది? మనకు చాలా డెప్ట్ లోన్స్ చాలా కేటగిరీస్ ఉంటాయి కదా. అన్నీ ఇండివిజువల్ లెక్క పెట్టుకుంటే పర్సనల్ లోన్లో ఇంత ఎన్పిఏ పర్సెంటేజ్, హోమ్ లోన్లో ఇంత, ఒక బ్యాంక్ అన్ని ఇస్తుంది కదా. దాని తర్వాత ఇంకో దాంట్లో సో అట్లా అగ్రికల్చర్ లోన్, గోల్డ్లో జనరల్ ఎన్పిఏ అవ్వమనుకోండి. సో జనరల్ ఈ విధంగా వేరియస్ లోన్స్ అన్నీ కలుపుకొని గ్రాస్ ఎన్పిఏ జనరల్గా ఇది వెరీ వెరీ లెస్ ఉండాలి. బట్ యాన్ యావరేజ్ జనరల్గా ఎంత ఉంటుంది అంటే ఇది 1.4%, ఓకేనా, 1.2%. అంటే ఎంత తక్కువ ఉంటే బ్యాంక్ అంత గుడ్ నేమ్, ఓకేనా. ఆ బ్యాంక్ అంత ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉందన్నమాట బ్యాంక్కి, ఓకే. సో అంత బాగా ఈ బ్యాంక్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ బ్యాంకర్స్ ఏం ఇస్తారంటే జనరల్గా ఆబ్వియస్గా అకౌంట్లో ఎన్పిఏ కాకుండా వస్తారు, ఓకేనా. బట్ డిఫాల్ట్ చేసే వాళ్ళు కూడా సో ఎవరు కూడా కావాల్సి డిఫాల్ట్ అయితే చేయరు కదా. సో కాబట్టి ఈ పర్సెంట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత వాళ్ళకి మంచిది. సివిల్ స్కోర్ డ్యామేజ్ చేసుకుని ఎవరు కూడా అకౌంట్ని ఎన్పిఏ చేయాలని చూడరు. బట్ అన్ఫార్చునేట్గా కస్టమర్కి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు, మెడికల్ ఇష్యూ ఉన్నప్పుడు, బిజినెస్ లాస్ అయినప్పుడు, సో ఈ విధంగా అయినప్పుడు మాత్రమే కస్టమర్కి వాళ్ళ లోన్స్ అనేవి డిఫాల్ట్ అవుతాయి. ఇంకో పాయింట్ ఏంటంటే కస్టమర్ ఎప్పుడు సింగిల్ డెప్ట్ ఉన్నప్పుడు డిఫాల్ట్ కాదండి, ఓకేనా. కస్టమర్ ఎప్పుడు డిఫాల్ట్ అవుతాడు? మల్టిపుల్ లోన్స్ డిఫాల్ట్ అవుతాయి ఒకేసారి, ఓకేనా. అంటే ఒక లోన్ కోసం ఇంకో లోన్ కోసం ఇంకో లోన్, ఈ విధంగా తీసుకొని కంప్లీట్గా డెప్ట్ ట్రాప్లోకి వెళ్తాడు. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే సో ఇంటెన్షనల్గా డిఫాల్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. సో జెన్యున్గా అందరికీ జెన్యున్గానే డిఫాల్ట్ అవుతుంది. ఇంటెన్షనల్గా డిఫాల్ట్ చేసే వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. సో అది బ్యాంకర్కి అర్థం చేసుకోవాలి. మనకు జనరల్గా కొన్ని భయం పెడుతుంటారు అనమాట. మన ఎన్పిఏ అకౌంట్ నెక్స్ట్ మంత్ ఎన్పిఏ అవుతుంది, ఓకే, కాబట్టి ఇప్పుడు పే చేయండి. సో అందరూ నాకు కొందరు మనకు సబ్స్క్రైబర్స్ క్వశ్చన్ పంపారు, అన్న నెక్స్ట్ మంత్ ఎన్పిఏ ట్యాగ్ అవుతుంది అంటున్నారు. సో ఎన్పిఏ అంటే ఏంది? ఎన్పిఏ అంటే ఏం లేదండి, మనకు లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, 90 days పేమెంట్ చేయకపోతే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద వాళ్ళు అసెట్ని క్లాసిఫికేషన్ చేస్తారు అనమాట, ఓకేనా. దాని ఏమంటారు? అసెట్ క్లాసిఫికేషన్, ఓకే. ఈ యొక్క బ్యాంకింగ్ లోపల వాళ్ళు ఏమి ఇస్తారంటే ఓకే అన్ని అసెట్ని క్లాసిఫికేషన్ అనేది పర్ఫామ్ చేస్తుందా, పర్ఫార్మింగ్ అసెట్లు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్లు, ఓకేనా. సో 90 days కట్టకపోతే అదేమవుతుంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఎన్పిఏ అవుతుంది, ఓకే. కడితే అది నార్మల్గా జనరల్గా పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి, ఓకే. అది మనకు అవసరం లేదనుకోండి, ఓకే. సో ఇప్పుడు మనకు 90 days కట్టకపోతే మనకు అకౌంట్ ఎన్పిఏ అవుతుంది. చెప్పాం కదా మనకు ఈ విధంగా బకెట్ ఇష్టం, ఇనిషియల్ ఎక్స్ బకెట్, దాని తర్వాత ఫస్ట్ బకెట్, సెకండ్, థర్డ్, సో ఆ విధంగా 6 బకెట్స్ ఉంటాయి. సో దాని తర్వాత ఇంక్లూడింగ్ ఎక్స్ బకెట్ కానీ జీరో బకెట్ మనం కన్సిడర్ చేసుకుంటే సో టోటల్ బకెట్లు 7, ఓకే. సో దాని తర్వాత వింటేజ్ 1, వింటేజ్ 2 అంత డెప్త్ అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇది మనకు ఫైనాన్స్ సంబంధించింది కాదు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కాదు ఇవి. జస్ట్ మనకు ఒక కస్టమర్కి డిఫాల్ట్ అయినప్పుడు, ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ అనేది కస్టమర్కి అవసరం. కస్టమర్ కానీ కాదు, జనరల్గా ఎవరిదైతే డిఫాల్ట్ అయినా కాకుండా ఇవన్నీ జనరల్గా కస్టమర్కు అవేర్నెస్ ఉండాల్సిన పాయింట్లు ఇవి, ఓకే. సో కాబట్టి మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఇక్కడ కోచింగ్ ఇస్తలేదు కాబట్టి మనకి వింటేజ్ 1, వింటేజ్ 2 అంత అవసరం లేదండి. జస్ట్ ఇవి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ గుర్తించడం వల్ల ఏ బకెట్లో ఏ కేసు ఉన్నప్పుడు తెలుసుకుంటే ఈ బకెట్ నేమ్స్ మెన్షన్ చేస్తే జనరల్గా రికవరీ అంటే అర్థమవుతుంది అనమాట. కస్టమర్కి కొద్దిగా రికవరీ నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఈ యొక్క అరేంజ్మెంట్ చేయడం, ఓకేనా. సో దానికోసమే వీడియో చెప్తున్నాను, మొత్తం కంప్లీట్గా స్టేజ్ ఏముంటుందని చెప్పేసి మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇనిషియల్ లోపల ఈ ఎక్స్ బకెట్లు ఉన్నప్పుడు ఓకే వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారు, 1 or 2 daysకి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారు, ఓకేనా. దానివల్ల కొంతమంది కస్టమర్లు సో భయపడిపోయి సో రాంగ్ స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకే మైండ్ సెట్తో ఉంటారు కదా. కొందరు సెన్సిటివ్ ఉంటారు, ఓకేనా, కొందరు స్ట్రాంగ్ ఉంటారు. వీళ్ళు జనరల్గా ఒకటే ట్రీట్మెంట్ అందరికీ, ఓకే. వాట్సాప్లో మెసేజ్ పంపించారు, ఓకేనా. నేను ఈరోజు మార్నింగ్ ఒక ఆడియో విన్నాను. అతను ఏం చెప్తున్నాడంటే హాఫ్ అన్ అవర్లో పేమెంట్ చేయకపోతే మీ యొక్క డాక్యుమెంట్లు అన్నీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాయి, ఓకేనా. సో దాని తర్వాత మీ పైన ఈవినింగ్ కల్లా కేసు అవుతుంది, ఓకేనా. ఒకటి ఐ వాంట్ టు క్లారిఫై హియర్ ఈస్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారు, ఓకేనా. లా అండ్ ఆర్డర్ ఇన్ ఎ స్టేట్, ఓకే. స్టేట్ అంటే ఆ స్టేట్ కాదు, ఇంకో స్టేట్ ఇది, ఓకే.
సో లా అండ్ ఆర్డర్ని వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకేనా. సో వీళ్ళు ఏం చెప్తారంటే మీ పైన పోలీస్ కేసు అవుతుంది. పోలీస్ కేసు ఎందుకు అవుతుంది? ఓకే. లోన్స్ అనేది సివిల్ డిస్ప్యూట్. ఓకేనా. సివిల్ డిస్ప్యూట్లు సివిల్ కోర్టులో వాళ్ళు డీల్ చేసుకుంటారు. అంతేగాని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధం లేదండి. సో ఎవరైనా మీకు రికవరీ ఏజెంట్లు ఓకే మీ కేసు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడు అంటే సీదా వాళ్ళకి చెప్పండి, ఇది సివిల్ డిస్ప్యూట్ బై సార్. కస్టమర్కి ఓకే కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు రేపు. ఓకేనా. సో కాబట్టి పోలీసు వాళ్ళకి సంబంధం లేదు, పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. ఓకేనా. కాబట్టి వాళ్ళు లోన్లు రికవరీ చేయరని చెప్పండి. సో ఇది మీరు క్లియర్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే లోన్స్కి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అన్లెస్ ఇట్ ఇస్ డెలిబరేట్ ఫ్రాడ్. కాబట్టి ఏ రికవరీ ఏజెంట్ అయినా కానీ మీకు ఓకే పోలీస్ స్టేషన్లో వచ్చి కలువు అని చెప్తే సో అలాంటి వాటికి మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ సివిల్ డిస్ప్యూట్. పోలీస్ స్టేషన్కి సంబంధం లేదు, పోలీసు వాళ్ళకి సంబంధం లేదు, వారు ఇన్వాల్వ్ గారు. సో దాని తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు రైట్ ఆఫ్. ఓకే. సో రైట్ ఆఫ్ 180 డేస్ తర్వాత రైట్ ఆఫ్ అవుతుంది. ఓకే. సో మనం ఇక్కడ నాలెడ్జ్ షేర్ చేసి ఎందుకంటే కస్టమర్కి అరేంజ్మెంట్ కాకుండా మాత్రమే మనం నాలెడ్జ్ షేర్ చేస్తున్నాము. సో అంతేగాని మనకు సెటిల్మెంట్ ప్రోత్సహించడం కానీ సెటిల్మెంట్ చేసుకోమని చెప్పేసి ఎంకరేజ్ చేయడం కానీ మన ఉద్దేశం కాదు. ఎందుకంటే సెటిల్మెంట్ అనేది లాస్ట్ ప్రియారిటీ ఉండాలి కస్టమర్కి. ఎందుకంటే సెటిల్మెంట్ చేసుకుంటే సివిల్ స్కోర్ డ్యామేజ్ అవుతుంది, ఫ్యూచర్లో లోన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సెటిల్మెంట్ కోసం వీడియోస్ కాదండి ఇవి, కస్టమర్కి అవేర్నెస్ కోసం, జనరల్ అవేర్నెస్ కోసం. ఓకేనా. సో రికవరీ ఏజెంట్లు ఇబ్బంది పెడితే ఈ యొక్క ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే, ఎందుకంటే వాళ్ళు చాలా అబద్ధాలు చెప్తారు. రేపు ఎన్పిఆర్ ట్యాగ్ అవుతుంది, ఓకే ఎల్లుండి వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చో. ఓకే. రేపటితో రైట్ ఆఫ్ ట్యాగ్ అవుతుంది అకౌంట్, పిఎస్కి వెళ్ళి మాట్లాడండి, రేపు పిఎస్ రండి. సో ఈ విధంగా వీళ్ళు థ్రెట్స్ ఇస్తుంటారు అనమాట. సో ఇలాంటి థ్రెట్స్ తప్పించుకోవడానికి మాత్రమే మనము ఈ యొక్క నాలెడ్జ్ షేర్ చేస్తున్నాము. అంతేగాని లోన్ తీసుకొని కట్టకమని చెప్పి ఎంకరేజ్ చేయం మనము. బట్ కట్టనంత మాత్రాన రికవరీ ఏజెంట్లు అరేంజ్మెంట్ చేయడం కూడా లేదు. ఓకేనా. లోన్ అనేది అగ్రిమెంట్ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ కస్టమర్. ఓకే. సో అగ్రిమెంట్లో డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టు ద్వారా దాన్ని రిసాల్వ్ చేయాలి. అంతేగాని మనకు రికవరీ ఏజెంట్లను పెట్టేసి సో ఇష్టం వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి లేదనమాట. లోన్ అనేది అగ్రిమెంట్ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ కస్టమర్. ఇఫ్ ఎనీ డిస్ప్యూట్ కమ్స్ ఇట్ హ్యాస్ టు బి రిసాల్వ్ త్రూ కోర్ట్. ఓకే. అంతేగాని నీకు రికవరీ ఏజెంట్లను పెట్టేసి ఓకేనా వాళ్ళు ఏం చేస్తుంటారంటే జనరల్గా ప్రాక్టీస్ ఓకే కస్టమర్ యొక్క కేసుని థర్డ్ పార్టీకి రివీల్ చేస్తారు. దాని తర్వాత రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేస్తారు. రిఫరెన్స్ నెంబర్కి ఎప్పుడు కాల్ చేయండి, మీకు రైట్ ఉంది. ఎప్పుడు కాల్ చేయాలి? కస్టమరు ఎప్పుడు కాల్ చేయాలి? కస్టమర్ అవైలబుల్ లేనప్పుడు కాల్ చేయాలి. కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా ఆన్ కాల్లో చెప్తుంటారు రేపటి వరకు పేమెంట్ చెప్పు, రిఫరెన్స్ నెంబర్ కాల్స్ వెళ్తాయని చెప్పేసి. ఇది ఎక్కడ రికవరీ అండి? లోన్ రికవరీ ఏ విధంగా చేయాలి? ఆర్బీఐ మనకు కొన్ని గైడ్లైన్స్ పెట్టిందండి. ఆర్బీఐ మనకు కొన్ని గైడ్లైన్స్ పెట్టింది. ఓకే. లోన్ డిఫాల్ట్ అయిపోతే కస్టమర్కి అరేంజ్మెంట్ చేయడానికి లేదండి, మీరు కాల్ చేసి రిమైండ్ చేయండి, హోమ్ విజిటింగ్ వెళ్ళండి, ప్రాబ్లం ఏందో అసలు జెన్యూన్ డిఫాల్టరా రియల్గా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి రికవరీ ఏజెంట్లో మీరు పంపండి. ఓకే. నో ఇష్యూ. పంపి మీరు హోమ్ విజిటింగ్ చేయండి, నో ఇష్యూ. ఎందుకంటే ఓకే కాల్స్ అయిపోయండి, నో ఇష్యూ కాల్స్. ఓకే. రికవరీ ఏజెంట్లో హోమ్ విజిటింగ్ చేయండి, మీరు కాల్ చేసి కస్టమర్కి రిమైండ్ చేయండి. ఓకే. బట్ మీరు జనరల్గా మనకు బయట నడిచే ప్రాక్టీస్ ఏంటంటే ఇంటికి వెళ్ళినోడు ఓకే వాడు ఊరికి ఇంటికి వెళ్తే వాళ్ళ కస్టమర్ దగ్గర ఇంటికి వెళ్తాడా, ఈ పక్కన ఇల్లు ఉంటాయి కదా. ఓకే. ఇది కస్టమర్ ఇల్లు అయిపోతే ఇక్కడ నించొని గట్టిగా అరుస్తాడు. ఓకే. ఈ విధంగా గట్టిగా అరిచే రైటు ఏ రికవరీ ఏజెంట్కి కానీ బ్యాంకర్కి కానీ లేదండి. మీ యొక్క ప్రైవసీ అనేది కస్టమర్ యొక్క ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. ఓకేనా. రైట్ టు ప్రైవసీని బ్రేక్ చేస్తున్నారంటే సో దట్ ఈస్ బిగ్గెస్ట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. సో మనం కంప్లీట్ చూసామండి. సో బకెట్ల కేసు ఏ విధంగా ఉంటుంది, సో దాని తర్వాత మనకు హోమ్ విజిటింగ్ ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది, సో దాని తర్వాత మనకు 90 డేస్కి ఎన్వి పార్ట్ చూసాము, సో దాని తర్వాత 180 డేస్కి ఓకే రైట్ అప్ పార్ట్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి సో లీగల్ నోటీస్ ఇంపార్టెంట్. ఓకే. సో ఎందుకంటే చాలామంది సో ఈ పదం లీగల్ అయినా భయపడుతుంటారు. ఆ యొక్క నోటీస్లలో సో మనకు జనరల్గా సో హైకోర్టు అడ్వకేట్ ఈ విధంగా పేర్లు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటారండి, మీరు భయపడద్దా చూసుకొని. సో వాళ్ళ ద్వారా మనకి బ్యాంక్ కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఇనిషియల్గా డిమాండ్ నోటీస్ చూసుకున్నాము. ఓకే. లోన్ రికాల్ నోటీస్, కన్సిలేషన్ నోటీస్, కన్సిలేషన్ కావచ్చు, మీడియేషన్ కావచ్చు. సో దాని తర్వాత మనకి సో ఆర్బిట్రేషన్ నోటీస్. సో దాంతో ఆర్బిట్రేషన్ లోపల మనకు 2-3 రకాలు వస్తాయి మనకి జనరల్గా. డిమాండ్ కమ్ ఇన్వొకేషన్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో ఈ నోటీస్ కూడా జనరల్గా వస్తుంటుంది.
సో దాని తర్వాత ఇదొకటి అపాయింట్మెంట్ ఆఫ్ సోల్ ఆర్బిట్రేటర్. ఓకేనా. జనరల్గా మనకు అపాయింట్మెంట్ ఆర్బిట్రేటర్ అనేది సో కస్టమర్ కన్సెంట్ ఉన్న తర్వాత మాత్రమే ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేయాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారు, సో మనకు వితౌట్ ఆర్బిట్రేటర్ చూజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అపాయింట్మెంట్ ఆఫ్ సోల్ ఆర్బిట్రేటర్ అని డిసైడ్ చేస్తుంటారు. సో కాబట్టి సో ఆర్బిట్రేషన్ పార్ట్ని సో చాలా సీరియస్గా కస్టమర్ చూసుకోవాలి. ఎందుకంటే సో దాంట్లోనే మనకి శాలరీ అటాచ్ చేయాలన్నా మన మూవబుల్ ప్రాపర్టీ అటాచ్ చేయాలన్నా సో దాంట్లోనే ఆర్బిట్రేషన్ ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క నోటీస్ల లోపల సో డిమాండ్, లోన్ రికాల్ నోటీస్, కన్సిలేషన్ నోటీస్, ఆర్బిట్రేషన్ నోటీస్. సో దీని లోపల మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి ఫోకస్ చేయాల్సింది ఆర్బిట్రేషన్ నోటీస్. ఎందుకంటే దీని లోపల ఆర్బిట్రేషన్ అవార్డు పాస్ అవుతుంది. ఆర్బిట్రేటర్ ఏం చేస్తారు, అవార్డు పాస్ చేస్తారు. అవార్డు అంటే ఏంది, ఆర్బిట్రేటర్ అవార్డు పాస్ చేస్తారు అంటే దాని మీనింగ్ ఏంది, అవార్డు అంటే ఏంది మనం చూసుకుందాం. ఆర్బిట్రేషన్ అవార్డు అంటే ఏంటంటే ఆర్బిట్రేషన్ నోటీస్ ఇచ్చినప్పుడు మనం రిప్లై ఇవ్వకపోతే సో అది బై డిఫాల్ట్గా కస్టమర్ కన్సెంట్ ఇచ్చినట్టే. సో కాబట్టి సో ఆర్బిట్రేషన్ నోటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి అబ్జెక్షన్ రైజ్ చేయండి. సో ఈ పార్ట్, ఈ యొక్క నోటీస్ని ఇంపార్టెంట్ చూసుకోవాలి బిజినెస్ పర్సన్లు కానీ జాబర్స్ కానీ. ఎందుకంటే మనకి మూవబుల్ ప్రాపర్టీ అటాచ్ చేస్తారు, కార్స్ కానీ అలాంటివి. సో దాని తర్వాత మన శాలరీ 50% వరకు అటాచ్ చేసి రైట్ ఉంటుంది, దట్ ఈస్ లీగలీ పాసిబుల్. కాబట్టి ఈ పార్ట్ని ఇంపార్టెంట్ చూసుకోవాలి. బట్ ఆర్బిట్రేషన్ కూడా ఇప్పుడు ఆర్బిట్రేషన్ నోటీస్ వచ్చినప్పుడు కస్టమర్ అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆర్బిట్రేషన్ అదే ముందుకు వెళ్ళకూడదు. ఆర్బిట్రేషన్ మనకు ఒకసారి అబ్జెక్షన్ పెట్టిన తర్వాత మళ్ళీ పంపుతారు. 3-4 టైమ్స్ పంపుతారు. కాబట్టి మనకు దానికి భయపడకండి, మీరు అబ్జెక్షన్ రైజ్ చేసుకోండి. సో మీ వితౌట్ కస్టమర్ కన్సెంట్ సో ఆర్బిట్రేషన్ అవార్డు పాస్ చేస్తూ దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. మనకు డిమాండ్ నోటీస్లో ఏముంటుందంటే, డిమాండ్ నోటీస్ అంటే ఏంటంటే జనరల్గా లోన్ డిఫాల్ట్ అయినప్పుడు సో వాళ్ళ పేమెంట్ వాళ్ళకు తిరిగి ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అది మనకు అడ్వకేట్ ద్వారా వస్తుంది. దాని తర్వాత లోన్ రికాల్ నోటీస్ సేమ్ అంతే అండి. సో దాంట్లో కూడా వాళ్ళు మనీ డిమాండ్ చేస్తారు. సో కన్సిలేషన్ అంటే జస్ట్ ఒక మీడియేటర్ ఉంటాడు, కన్సిలేటర్ ఉంటాడు. సో నీకు బ్యాంకు డిస్ప్యూట్ అయినప్పుడు బ్యాంక్ పర్సన్ వస్తాడు, సో మీరు వస్తారు. మీ దగ్గర డబ్బులు ఉంటే పోయి మాట్లాడుకుని సెటిల్ చేసి రావచ్చు దీంట్లో కూడా. ఇప్పుడు మనకు ఇనిషియల్ స్టేజ్ వచ్చే నోటీసులు ఇవి రెండు. కొద్ది లాటర్ ఆన్ వచ్చే స్టేజ్ మనకు ఇవి. కొన్నిసార్లు జనరల్గా ఇవి ఒక 3 months 2 months తర్వాత అమ్ముతారు. బట్ కొన్నిసార్లు కేసుల్లో 1 month కూడా అమ్ముతారు కస్టమర్ని భయపెట్టడానికి. నేను చూసిన కొన్ని కేసుల్లో కూడా ఆల్రెడీ కస్టమర్ అబ్జెక్షన్ రైజ్ చేసిండు ప్రాపర్గా, అయినా కానీ మళ్ళీ ఆర్బిట్రేషన్ నోటీస్ పంపిస్తుంటారు. సో దట్ ఈస్ నాట్ ఫేర్ ప్రాక్టీస్ టు బ్యాంక్. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇనిషియల్ ఏ స్టేజ్కి నుంచి లోన్ డిఫాల్ట్ అయిన తర్వాత కస్టమర్ కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఏ స్టేజ్లో ఏమవుతుందని చెప్పేసి. కాబట్టి ఈ కంప్లీట్ ఒక ఐడియా ఉంటే కస్టమర్కి ఫండ్స్ అరేంజ్ చేసుకోవడంలో కానీ ఫర్దర్ ఏ విధంగా మూవ్ అవ్వాలో అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియో చేశాను. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. సో ఎందుకంటే కంప్లీట్గా ఒక డౌట్ఫుల్ స్టేజ్లో ఉంటాడు, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటాడు కస్టమర్ డిఫాల్ట్ అయిన తర్వాత. కాబట్టి మీకు ఐడియా వస్తుంది. సో మన యొక్క ఉద్దేశం కావాల్సి లోన్ డిఫాల్ట్ చేయడం కాదండి, సెటిల్మెంట్ కూడా ఎంకరేజ్ చేయడం కాదు. మన యొక్క వీడియోస్ యొక్క ఉద్దేశం జస్ట్ మన కస్టమర్కి అవేర్నెస్ ఇస్తున్నాము. బ్యాంకర్స్ కానీ థర్డ్ పార్టీ ఎన్బిఎఫ్సి యాప్స్ కానీ కస్టమర్కి ఇల్లీగల్ రికవరీ చేయకుండా సో ఇల్లీగల్ రికవరీ ఏజెంట్లు చేయకుండా కస్టమర్కి అరేంజ్మెంట్ కాకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కంప్లీట్ మీకు ఉంటే సో మీరు మీకు బ్యాంకర్స్తో కాబట్టి ఈ యొక్క రికవరీ ఏజెంట్స్ని ప్రాపర్గా మాట్లాడి సో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇల్లీగల్ రికవరీని ఆపవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.